జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. నువ్వు చేసే పరిచర్య ఎవరికి కనబడాలా? ఎవరికి కనబడాలా? నువ్వు మందిలో చిన్న పరిచర్య చేసినా దైవజనుడు గుర్తిస్తాడు, దేవుడు గుర్తించేలా చేస్తాడు. కానీ అందరూ ఒకేలాంటి పనికి ఉపయోగపడాలి అని ఆశపడడం తప్పు. ఇప్పుడు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, ఒకళ్ళు 20,000 ఖర్చు పెట్టవచ్చు, ఒకళ్ళు 50,000 ఖర్చు పెట్టవచ్చు. ఒకళ్ళు బలమైన పని చేశారనుకోండి, ఒకళ్ళు బలహీనులు ఉండొచ్చు, వాళ్ళు సామాన్యమైన పని చేసి ఉండొచ్చు. ఒక్కొక్కరు దైవ సేవకుడి దగ్గర మంచి పరిచర్య చేయగలగొండొచ్చు, ఒక్కొక్కరు చేయలేకపోవచ్చు. అర్థమవుతుందా? అంటే పరిచర్య నానా రకాలుగా దేవుడు డివైడ్ చేశాడు. ఎలా డివైడ్ చేశాడండి అంటే అందరూ ఒకేలాగా ఉపయోగపడాలి అనుకోవచ్చా? అంటే కొంతమంది దూలమ్ములా, అంటే బలమైన వాళ్ళు కూడా ఉండాలి మందిరంలో. ఇప్పుడు అందరూ బలహీనలు అనుకోండి, మరి బలమైన వాడు ఎవడో? ఇప్పుడు ఎవడి మీద దెబ్బలాటికి వెళ్ళాడు అనుకోండి, అనుకుందాం నలుగురిలో ఒకడన్నా బలమైన వాడు ఉండాలి, రండిరా చూసుకుందాని కూడా ఒకడు ఉండాలి కదా, ఉండాలా? అందరూ ఇలాగే ఉన్నారనుకోండి, వద్దురా బాబు మన అందరూ అసలే బలహీనలు, ఎందుకు వచ్చిన కూడా తగ్గుతారు దగ్గర. అందుకే చూడండి, గొడవ పడేటప్పుడు కొంతమంది నోరేసి పడిపోయే వాళ్ళకి భయపడతారు తెలుసా కదండి. అందుకే అలాంటి రోజులకి ఎవరు వెళ్ళరు. మీరు ఎవరైనా చూడండి, ఎవరు బాబు నోట్లో నోరు పెడతారు, దరిద్రం రా నాయన అని. అంటే కొంచెం నోరేసి పడిపోయేవాడు ఎవడో ఒకడు ఉంటాడు కుటుంబంలో, ఉండా. ఇప్పుడు 3 పిల్లలు లేదా 2 పిల్లలు 4 పిల్లలు, పూర్వం అంటే 10 మంది 7 అలా పిల్లలు ఉండేవారు కదా. దాంట్లో ఎవడో ఒకటి గట్టిగా ఉంటాడు, అల్లరోడు ఎవడో ఉంటాడు, కొంచెం సాఫ్ట్గా ఉండేవాళ్ళు ఎవరొకరు ఉంటారు. అంటే అన్ని రకాల ప్రవర్తన కలిగిన వాళ్ళు కుటుంబంలో ఉంటారు. దేవుని మందిరంలో కూడా ఒకేలాంటి ప్రవర్తన, ఒకేలాంటి ఆత్మీయత, ఒకేలాంటి పరిచర్య చేసేవాళ్ళు ఎప్పటికీ ఉండరు. అంటే నీకు దేవుడు ఏ పరిచర్య అప్పగించాడో ఆ పరిచర్యలో నమ్మకంగా ఉండు. ఇంకా చేయడానికి చేతనైతే చెయ్యి. కానీ దీంట్లో ఏముండకూడదు అంటే సరళపు రాను దూలాన్ని చూసి అనుకోకూడదు. ఏమని? ఇది బలంగా కనబడుతుంది, నేను సన్నగా ఉన్నాను అనుకోవచ్చా? నిన్ను మ్రాను కింద, అంటే సరళపు మ్రానుగా ఉపయోగించాడంటే వాసన కింద ఉండు నువ్వు. ఆ దూలానికి నీకు దూలం సపోర్ట్ చేస్తుంది. కానీ నీ బాధ్యత ఏంటి అని అంటే ఆ పైకప్పు మీద నువ్వు వాసంలాగా ఉండాలి. ఎలా ఉండాలా? గట్టిగా చెప్పాలా? ఉండాలి. అంటే దూలాన్ని చూసి వాసం అసూయపడకూడదు, వాసాన్ని చూసి దూలము అసూయపడడం కాదు. ఇది తక్కువ పని చేస్తుంది, నేను ఎందుకు ఎంత చేయాలా అనుకోకూడదు. నువ్వు బలమైన వ్యక్తి కాబట్టి నీకు బలమైన పని అప్పగించారు, నువ్వు చిన్న వ్యక్తి కాబట్టి చిన్న పని అప్పగించారు. ఈ చిన్న పని అప్పగించిన వాళ్ళు పెద్ద పని చేసిన వాళ్ళని చూసి ఏడవకూడదు, అసూయపడకూడదు. ఈ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళని చూసి నేను ఎందుకు చేయాలా అనే మనస్తత్వము 2 రకాలు. అందుకే షోలమ్మ తంది మన మందిరం ఎలా ఉండాలి అని అంటే ఒకే మ్రానుతో ఉండడానికి వీల్లేదు. దీనికి దేవదారు వృక్షం ఉండాలా, దీనికి సరళపు మ్రాను ఉండాలా. ఇంకా కొన్ని అక్కడ ఉపయోగించాడు చందనపు మ్రానులని, అవి కూడా ఉపయోగించారు. బట్ ఇక్కడ షోలమ్మతి 2 నోట్ చేసింది కాబట్టి 2 విషయాలు చెప్తున్నా. ఇప్పుడు చెప్పండి, మనం సాధ్యమైనంత వరకు కొంతమంది ఏమో ఎలా ఉండాలి, మందిరానికి ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉండాలి, నువ్వు నిలబెట్టే వ్యక్తిగా ఉండాలి, మిగతా వాళ్ళని కలుపుకుని పోయే వ్యక్తిలా ఉండాలి. ఆత్మీయతలో కానీ, పరిస్థితిలో కానీ, వ్యక్తిత్వంలో కానీ, భక్తిలో కానీ, పరిశుద్ధతలో కానీ, క్యారెక్టర్లో కానీ, సంఘాన్ని పెంచి పోషించే విషయంలో కానీ, అనేక మందిని మందిరానికి నడిపించే విషయంలో కానీ నువ్వు ఎలా ఉండాలా? అంటే బలమైన వ్యక్తిగా ఉండాలి. మందిరానికి బలమైన వ్యక్తులు చాలా
అవసరం. అది ఏ రకమైన ఆర్థికంగా కావచ్చు, ఆత్మీయతలో కావచ్చు, పరిశుద్ధతలో కావచ్చు, మందిరాన్ని ముందుకు నడిపించే విషయంలో కావచ్చు, సేవకుడు ఉన్నా లేకపోయినా దాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో కావచ్చు. ఇలాంటి వాళ్ళు మందిరానికి ఎలా ఉండాలంటే దూలములా ఉండాలి. ఎలా ఉండాలి అంటే భీమ్లా ఉండాలి. అందుకే ఏ మేస్త్రైనా ఏమంటాడు తెలుసా? భీములు ముందు బలంగా పోయిండయా, భీములు బలంగా ఉంటే స్లాబ్ ఆటోమేటిక్గా. మందిరంలో దూలములా నిలబడే వాళ్ళు బలంగా ఉంటే మందిరం బలంగా ఉంటుంది. అర్థమవుతుందా? కానీ కొంతమంది మందిరానికి వస్తారు, ఎప్పటికీ కొన్ని మందిరాలకు దూలాలే ఉండవు. అంటే అర్థమైతే తెలుసా? వీళ్ళు వస్తారు కానీ దూలంలా బలపడరు. ఇంకొన్ని దూలాలు ఉంటాయి, ఉండే ముక్క ఊడే ముక్క అన్నట్టు ఉంటాయి కొన్ని. అంటే ఎప్పుడు ఇరిగిపోతామా, ఎప్పుడు గాలేస్తే పడిపోతామా అన్నట్టు ఉంటాయి. గుర్తుపెట్టుకో, దూలం ఇరిగిపోవడం వల్ల ప్రమాదం ఏంటో తెలుసా? కొన్ని వాసాలను కూడా పాడు చేస్తుంది. అది వాసాలు కూడా ఏం చేస్తుంది మీరు గుర్తుపెట్టుకోండి. దూలం పుచ్చిపోతుంది అనుకోండి, దూలం అక్కడే పుచ్చిపోదు, పైన ఉన్న దాన్ని కూడా అంటుకుంటుందా? జబ్బు అంటుకుంటుంది, అంటుకోదా? ఇప్పుడు చెద్ద పురుగు పట్టింది అనుకోండి మొదలు, అదేం చేస్తుంది? ఏం చేస్తుంది? ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. మీరు ఒక బ్యాగ్లో ఉల్లిపాయలు వేశారు, టమాటాలు వేశారు, వంకాయలు వేశారు, మిగతా ఇతరాత్ర వేశారు. దాంట్లో ఎక్కడో 2-3 ఉల్లిపాయలు పాడైపోయినవి ఉన్నాయి. ఉల్లిపాయలకి మాకు సంబంధం లేదు కదండి, టమాటాలు పాడవకుండా ఉంటాయా? దీని ప్రభావం దేని మీద పనిచేస్తుంది? టమాటాల మీద పనిచేస్తుంది, వంకాయల మీద పనిచేస్తుంది, ఇంకా ఏవైనా ఉంటే వాటి మీద కూడా పనిచేస్తుంది. మందిరంలో గనక ఎవడైనా పుచ్చిపోయినోడు, పాడైపోయినోడు, దరిద్రులు ఎవరైనా ఉన్నారనుకోండి, అది వాళ్ళతో ఆగదు. ఆ జబ్బు ఇంకొకటికి ఏం చేస్తాడు? అంటిస్తాడు. ఈ అంటించే బ్యాచ్ ఉంటారు కొంతమంది. బాగు చేసేవాళ్ళు ఉండరు కానీ పాడు చేసేవాళ్ళు మాత్రం చాలామంది ఉంటారు. ఉండరా? ఉంటారు. ఒరే పాస్టర్ గారు అలా అట్రా, ఈడు కూడా తెలియదు దరిద్రుడికి. అంటే ఈడు పుచ్చిపోయాడు, నెమ్మదిగా దీన్ని ఏం చేస్తున్నాడు? అండేస్తున్నాడు. అందుకే ఆ బ్యాగ్లో నువ్వు ఉండకూడదు. అంటే అర్థమేంటి తెలుసా? అలా దరిద్ర కొట్టి బ్యాచ్లో నువ్వు కలవకూడదని అర్థం. బైబిల్ ఏం సెలవిస్తుందంటే దుష్ట సాంగత్యం, మంచి నడవడిని. మందిరంలో ఉన్నప్పుడు ఎవరైనా ఇలాగ దైవజనుడికి వ్యతిరేకంగా, మందిరానికి వ్యతిరేకంగా, పరిచర్యకి వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పరిచర్య చేస్తున్నా, పనిచేస్తున్నా వాడు సాతాను బిడ్డ అని గ్రహించి ఇమ్మీడియట్గా వాళ్ళ నుంచి నువ్వు ఎలా ఉండాలా? దూరంగా ఉండాలి. కానీ మందిర అభివృద్ధికి సహాయపడే వాళ్ళు, మందిర పరిచర్య కొరకు దోహదం చేసేవాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళకి నువ్వేం చేయాలా? సపోర్ట్ చేయాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే దరిద్రులతో కలుస్తారు, సపోర్ట్ చేసే వాళ్ళని దూరంగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మందిర అభివృద్ధికి, మందిర పరిచర్యకు, మందిర అభివృద్ధి అవడానికి 10 మంది నడిపించే వాళ్ళని కానీ, ప్రోత్సహించే వాళ్ళు కానీ ఏ రకంగా ఉన్నా వాళ్ళకి మిగతా వాళ్ళు ఏం చేయాలా? సపోర్టివ్గా ఉండాలి. అంతేగాని బలంగా చేసేవాళ్ళని చూసి మనం ఏడకూడదు. ఇప్పుడు బాగా పాడేవాళ్ళని చూసి ఏడిస్తే నీకేమొద్దా? ఏమీ రాదు. కొంతమందికి బాధ, బాగా పాడేవాళ్ళని చూసి, మరి నీకు ఇవ్వలేదు ఏం చేద్దాం? పరిచర్య చేసి బాగా నీకు ఇవ్వలేదు ఏం చేద్దాం? వాళ్ళని చూసి నువ్వు ఆడడం ఎందుకు? వాళ్ళని చూసి నువ్వు నాలుగు ఖర్చుకోవడం ఎందుకు? అర్థమైందా? అంటే నీ పని నీదే, వాళ్ళ పని వాళ్ళదే. ఎవరి పని వాళ్ళకు ఉంటుందండి. ఇప్పుడు ఒక దేహంలో వేస్ట్ పనిముట్టు అంటే ఏదన్నా ఉంటుందా? కన్ను బాగానే ఉందండి, కన్ను రెప్పలు వేస్ట్ అండి అంటాడు ఎవడన్నా? అంటాడా? ఈ నాసికారంధ్రం 2 ఎందుకులేండి, ఒకటి కట్ చేసేద్దాం అనుకుంటాడు ఎవడన్నా? 32 పళ్ళు ఎందుకంటే 4 పళ్ళు రాలగొట్టేసుకుందాం అనుకుంటాడు ఎవడన్నా? అనుకుంటాడా? 5 వేలు ఎందుకండి, 1 వేలు కట్ చేసేద్దాం అనుకుంటాడా? అంత ఎందుకండి? తల వెంట్రుకలు ఒకటి రాలిపోతే కుమిలిపోతా కూర్చుని, అయ్యో నా వెంట్రుకలు రాలిపోతున్నాయి అని తెగ కుమిలిపోయి బాధపడిపోయేవాళ్ళు ఉండరా? అంటే మన తల వెంట్రుకల్లో ఒక వెంట్రుక నశించిపోవడం కూడా మనకి ఇష్టం ఉండదే, అవునా కాదా? అలాంటప్పుడు మందిరంలో వీళ్ళ వేస్ట్ అని మనం ఎందుకు అనుకోవాలా? నువ్వు వేస్ట్ అని నువ్వెందుకు అనుకోవాలా? వెంట్రుక కూడా ఇంపార్టెంటే, నీ నాసికారంధ్రం కూడా ఇంపార్టెంటే, వేళ్ళలో ప్రతి వేలు ఇంపార్టెంటే, ఆఖరికి వేళ్ళకున్న గోళ్ళు కూడా ఇంపార్టెంటే, నీ హెయిర్ కూడా ఇంపార్టెంటే. అర్థమవుతుందా? నీ కాలి చిటికిన వేలు కూడా ఇంపార్టెంటే, నీ లెగ్ ఇంపార్టెంట్, నీ
నీ హ్యాండ్ ఇంపార్టెంట్, దీంట్లో ఉన్న నరాలు ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకో. ఇప్పుడు నరాలు కనబడట్లేదు కదా, కనబడిన నరాలు మనకెందుకు తెంపు అవతల పడేద్దామా? నువ్వే పోతావు. మీకు అర్థమైందా? మరి చెయ్యి బలంగా ఉంది కదండి. చెయ్యి బలంగా ఉండాలంటే ఎన్ని నరాల సమ్మేళనం ఇది మీకు అర్థమవుతుందా? ఇన్ని నరాలు కలిస్తే చెయ్యి ఎలా ఉంది? దీంట్లో ఏమక్కర్లా. ఇప్పుడు చాలామంది చచ్చిపోయాడు, ఏం చేస్తాడు? నీ కోసం కోసేసుకుంటాను, నరం కట్ చేసుకుంటాడు ఒక్కొక్కడు. ఈ నరం కట్ అయిపోతే నువ్వే పోతావని అర్థం. అంటే అర్థమైంది తెలుసా? మందిరం బలంగా ఉండాలి అని అంటే కనబడని వ్యక్తులు, అంటే నీ కనబడే పరిచర్య కాదు. ఇప్పుడు మొహం కనబడుతుంది, కాలు వచ్చి మేము ఎంత నిలబడినా సరే నీ మొహానికే విలువ ఉంది కానీ నా కాలుకి విలువ లేదు, నేను పని చేయను అని కాలు తీసేస్తే మొహం ఎక్కడ కనబడితే కింద పడి ఉండాలా? మీకు అర్థమైందా? అంటే నేను స్టిఫ్గా నిలబడితేనే నా ఫేస్ మీకు కనబడుద్ది. నా కాలు కట్ అయిపోయినాయి అనుకోండి, నేను వీల్ చైర్ వేసుకోవాలి ఇక్కడ. అప్పుడు ఏమంటారు? కుంటూడా అని అంటారు. అంటారనరా? ఎంత అందమైన ఫేస్ ఉన్నా, ఎంత మంచి పరిస్థితులు ఉన్నా ఆ కాళ్ళు లేకపోతే నిన్ను కుంటోడు అంటారు కానీ హ్యాండ్సమ్ అనరు కదా, నిన్ను బ్యూటీ అనరు కదా. అంటే అర్థం ఏంటంటే నా కాళ్ళు కూడా ఇంపార్టెంటే. శ్యామ్ అనే వ్యక్తి బయటికి బాహ్య రూపం అందంగా కనిపించాలి అని అంటే పైకి కనబడే పార్ట్లు ఎంత ఇంపార్టెంటో, కనబడకుండా లోపల పనిచేస్తున్న హార్ట్ కానీ, కిడ్నీలు కానీ, ఊపిరితిత్తులు కానీ, నరాలు కానీ, మెదడులో పనిచేస్తున్న సెన్సిటివ్ నరాలు కానీ, ఇవన్నీ సమ్మేళనం కలిస్తే అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తే నేను బాగుంటా. అన్నీ పర్ఫెక్ట్గా పని చేయకపోతే నేను బాగుంటానా? ఇప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఒకవేళ మైండ్ నుంచి పంపింగ్ అవ్వలేదు అనుకోండి, పారాలసిస్ వస్తుంది కదా. వచ్చినప్పుడు నోరు పక్కకి వెళ్ళిపోద్ది కదా, అప్పుడు ఆ అందం ఏమైపోద్ది? అంటే లోపల నరాలు ఆగిపోవడం వల్ల పైకున్న బాహ్య రూపం మీద ఎఫెక్ట్ చూపించిందా లేదా? అంటే కనబడే పరిచర్య బాగుండాలి అంటే, కనబడుతున్న పైకి వ్యక్తులు కూడా బలంగా పనిచేయాలంటే లోపల నీ సపోర్ట్ కూడా చాలా అవసరం. ఇప్పుడు ఈ నరం వచ్చి రే నేను లోపల పని చేస్తాను కాబట్టి నువ్వు బాగుంటున్నావు అంటాడా? అంటదా నరం వచ్చి? చెప్పాలా? ఒకవేళ అందనుకో రే నువ్వు ఎంత పని చేసినా పైకి నేను లేకపోతే నువ్వు ఏం చేస్తావురా, నేను బయటికి బాగుండాలంటే నువ్వు పని చేయాలా, నీ ఎఫెక్ట్ నేను అంటే నువ్వు బాగా ప్రసరిస్తున్నావు, రక్త ప్రసరణ జరుగుతుందని చెప్పాలంటే నా మొహంలో ఆ వచ్చస్సు కనిపించాలా. అంటే నువ్వు పని చేస్తున్నావని నా నుంచి రిఫ్లెక్ట్ అవుతుంది బయటికి అనేది అంటది. అంటే ఎవరి అతిశయం వాళ్ళకే ఉందా లేదా? ఎవరి పని వాళ్ళకు ఉందా లేదా? మందిర్లో కూడా ఎప్పుడు నేనే కనిపించాలా, నేను మాత్రమే కనిపించాలా, మిగతా వాళ్ళు కనిపించకూడదు అనే తత్వం ఎప్పటికీ నీ పని నీదే, వాళ్ళ పని. ఆత్మీయ జీవితంలో ప్రతి ఒక్కరికి దేవుడు పనిస్తాడు. మన దేహంలో ఎలాగైతే ఇన్ని పనిముట్లు పనిచేస్తున్నాయో దేవుని మందిరంలో కూడా నిన్ను ఒక పాత్రగా. అందుకే పౌలు గారు గొప్ప ఇంటిలో బంగారు పాత్రలు ఉన్నాయట, వెండి పాత్రలు ఉన్నాయట, ఇంకా మట్టి పాత్రలు. అంటే దేవుని ఇంట్లో అన్ని పాత్రలు పనిచేస్తాయి, పనిచేయవా? పనిచేస్తాయి. అంటే ఏ పాత్ర విలువ? ఇప్పుడు అన్నం వండాలనుకోండి, సపోజ్ మీరు కుక్కర్ వాడతారు అంతే కదా, లేదా పోనీ ఒక ఏమంటారు దాన్ని, ఒక కుండ లాంటిది వాడతారు. ఇప్పుడు అదే కుండ కూరకు వాడతారా? వాడరు. అంటే రైస్ కొండే కుండ కొంచెం పెద్దగా ఉంటుంది, దాని ఆకారం దాని పరిస్థితులు వేరేగా ఉంటాయి. తర్వాత కర్రీకి వండేది ఒకలా ఉంటుంది. ఆ కర్రీకి వండే దాంట్లో ఆమ్లెట్ వేస్తారా? దరిద్రంగా ఉంటుంది కదా. అంటే ఆమ్లెట్ వేసే పాత్ర వేరే. ఇప్పుడు దేని స్పెషాలిటీ దానికి ఉందా లేదా? ఇప్పుడు మీ ఇంట్లో అన్ని పనిముట్లు ఉంటున్నాయా? అన్నీ ఒకే సైజు కొండలు ఉన్నాయా? చెప్పాలా? ఇప్పుడు మీరు కుక్కర్లు వాడినా ఒకే రకం కుక్కర్లు వాడతారు. ఇది పెద్ద కుక్కరు, ఇది మధ్య కుక్కరు, ఇది బుల్లి కుక్కరు వాడుతున్నారు లేదా? వాటర్ పోసుకోవడానికి ఒక బిందె, లేకపోతే ఒక వాటర్ ఫిల్టర్, మళ్ళీ దాన్ని తాగడానికి కూడా వాటర్ ఫిల్టర్ ఇది తాగేస్తారా? నీకు ఎంత కుండ పెట్టినా, ఎంత ఫ్రిడ్జ్ పెట్టినా, ఏం చేసినా మళ్ళీ త్రాగడానికి నీకు ఒక బాటిలో లేకపోతే ఒక చెంబో, చిన్న గ్లాసో అవసరం అవుద్దా? ఇప్పుడు చిన్న గ్లాస్ వేస్ట్ అండి అంటావా? అంటే నీ ఇంట్లో నువ్వు డైలీ చేసే రొటేషన్ వర్క్లో కూడా పెద్ద పాత్రల దగ్గర నుంచి చిన్న పాత్రల వరకు ఏం చేస్తున్నాయి? ఉపయోగపడుతున్నాయి. దేవుని మందిరంలో కూడా అంతే. నువ్వు చిన్న పని చేసి ఉండొచ్చు, అది విలువైందే. నువ్వు పెద్ద పని చేయొచ్చు, అది విలువైందే. అలాగన్న తర్వాత కూడా అన్నాడంటే నేను గ్లాసులేండి, నేను ఇప్పటికీ పెరగను అంటే ఇప్పుడు గ్లాస్ కింద ఉంటావా?
నువ్వు చేయగలిగే సామర్థ్యం ఉన్నప్పుడు పెద్దదానిలాగా ఉపయోగపడాలా, పెద్దవాళ్ళలాగా ఉపయోగపడాలా. నేను ఇంతే చేస్తానండి, మీరు చెప్పారుగా ఏది చేసినా ఒకటేనండి అని దిక్కుమాల ప్రశ్నలే కొంతమంది. వాళ్ళకి అన్వయించుకునే బ్యాచ్ ఉంటారు కొంతమంది. అన్వయించుకోవాలి. ఎలా అన్వయించుకోవాలి? నేను ఎంత చేయగలుగుతున్నానో ఆ సామర్థ్యానికి తగ్గట్టుగా చేయాలి. ఉదాహరణకి మీరు లీటర్స్ ప్రకారం ఉంటుంది కదండి. కుక్కరు ఎన్ని లీటర్స్ వాడతారు చెప్పండి, నాకు ఐడియా లేదు. 2. కొంతమంది మగాళ్ళు కూడా ఐడియా ఉంటుందిలేండి, పాపం వాళ్ళు వండుతారు. మరి నాకు ఐడియా రావట్లేదు, నేను ఇప్పుడు చేయలేదు, నేను ఏం చేయను. చెప్పాలా? 2 లీటర్లు 3 లీటర్లు అలా ఉంటాయి కదా, వాడతారు కదా. ఇప్పుడు 5 లీటర్ల కుక్కర్ తెచ్చి 1 గ్లాస్ బియ్యం వండితే ఎలా ఉంటే చెప్పాలి మీరు? కుక్ అవుతుందా? అంటే అర్థమైంది తెలుసా? దాని సామర్థ్యానికి తగ్గ పని దానికి చెప్పాలా. ఇప్పుడు 1 లీటర్ తెచ్చి 5 లీటర్ల కుక్కర్లో పోసినట్టు రైస్ పోసామనుకోండి, ఏమైంది? అవ్వదు సరికదా, సర్వనాశనం అయిపోద్ది, మొత్తం పైకి పొంగిపోయి అంటే వేస్ట్ అయిపోద్ది అని అర్థం. అంటే ఎవరి స్థాయికి తగ్గ పని వాళ్ళకే మేము అప్పచెప్తాం. కొంతమంది అంటారు, పాస్టర్ గారు నాకు పని, నీకు ఆ పని చెప్పాలి, పాస్టర్ గారు తెలుసు, నువ్వు ఇంతకు ఆవేశపడతావు? ఒకవేళ నువ్వు చేయాల్సినంత వస్తే నీకన్నా గొప్ప పని చేస్తానని చెప్పు, చేయిస్తాం. నీకు ఆ సామర్థ్యం ఉందని మాకు అనిపిస్తే మేము చెప్తాం, అంతేగాని నువ్వు డిసైడ్ అయిపోకూడదు. ఎవరిని ఎక్కడ, ఇప్పుడు ఇంట్లో భర్త వచ్చి ఈ పాత్ర ఎక్కడ ఎందుకు పెట్టామంటాడా అంటే ఏమంటది మీరు చెప్పాలా? ఎంత ర్యాష్గా అయ్యో బాబోయ్ నిజమే కదా, అదే చెప్తారు మీరు. వంట పాత్ర కూడా మీకు ఎందుకు, మీ పని మీరు చూడండి అంటారనరా. మళ్ళీ మామూలుగా రాదు కోపం అప్పుడు మీకు, అలా వచ్చేది మొహం, మీకెందుకు ఎక్కడ, మీకేం పని వెళ్ళండి బయటికి, అంత ర్యాష్గా చెప్తారు. మీరు ఎంత సాఫ్ట్గా చెప్తారా, మేము ఎక్కడ నమ్ముతాం? మరీ దారుణంగాని చెప్తారు. చెప్పరా అంటే అర్థం ఏంటి? వంటిల్లు మీదనమాట, అది మీ అడ్డ, అది ఇంక వేరే ఆప్షన్ లేదు. దానికి క్వీన్ కింగు అన్నీ మీరే, అక్కడ ఇంకెవరినే మీరు రానివారు, సమస్య లేదు, సమస్య లేదు. అలా అత్తగారిని అసలు రానివ్వరు. కొంతమంది ఉంటారు భర్తనే రానివ్వండి, అతను ఆలే రానివ్వరు. మోడర్న్ రూతులు ఇప్పుడు అందరూ, ఆ రూతులు ఎవరు లేరు, అంత మోడర్న్ రూతులు ఉన్నారనమాట, రానివ్వరు. అంటే అర్థం ఏంటి? ఇక్కడ నాకు నచ్చినట్టుగానే నేను పాత్రలు ఏం చేస్తాను, సమకూర్చుకుంటాను. ఎందుకనంటే ఈ వంట రూమ్లో మసిలేదు నేను, మూవ్ అయ్యేది నేను, కాబట్టి ఏ పాత్ర ఎక్కడ పెట్టుకుంటే నాకు అందుబాటులో ఉంటుందో అక్కడే నేను పెట్టుకుంటా. రైస్ ఎక్కడ పెట్టుకోవాలో నాకు తెలుసు, కుక్కర్ ఎక్కడ పెట్టాలో తెలుసు, ఉప్పు ఎక్కడ పెట్టాలో తెలుసు, కారం ఎక్కడ పెట్టాలో తెలుసు. ఎందుకో తెలుసా? నేను పనిచేస్తున్నప్పుడు నాకు ఏదేది అందుబాటులో ఉండాలో ఆయా ప్లేస్లో నేను పెట్టుకుంటా అంటారు కదా. అలాగే దేవుని మందిరంలో నీకే నీ వంట రూమ్ గురించి అంత బహుజాగ్రత్త ఉన్నప్పుడు మరి దేవుని మందిరం దేవుని స్థానం కాదా? ఆ మందిరంలో ఎవరిని ఎక్కడ పెట్టాలో, ఎవరిని ఎక్కడ ఉంచాలో, ఎవరికి ఏ పని చెప్పాలో ఆ మాత్ర జ్ఞానం దేవుడికి తెలియదా? ఆ దేవుడు దైవజనుడికి తెలియచేయడా? కదా. అంటే ఇక్కడ ఎక్కడ ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలన్నా, ఏ పరిచర్య చేయించాలన్నా దేవుడు ఎవరికి అప్పగించాడు? దైవజనుడికి. సో ఈ మందిరం కొరకు ఏది ఎక్కడ చేయించాలో, ఏ పని అప్పగించాలో ఎవరు అప్పగిస్తారు? దైవ సేవకుడు అప్పగిస్తాడు. అయితే నువ్వు సామర్థ్యం, నీకు ఎంత సామర్థ్యం ఉందో అంతా పని నీకు అప్పగిస్తారు. ఒకవేళ నీకు అంతకన్నా సామర్థ్యం ఉండి మేము గుర్తించలేకపోతే వచ్చి అయ్యా నేను ఇంకా చేయగలను, నన్ను కూడా పరిచర్లు వాడుకోండి అని అడగడం కూడా తప్పులేదు. కానీ నీకంటే గొప్పగా చేసేవాళ్ళని చూసి మాత్రం నీకేం రాకూడదు, అది ఆత్మీయత కాదు. అందుకే ఈ మందిరం మన మందిర దోలములు దేవదారు మ్రాణులైతే వాసములు మాత్రము సరళపు. అంటే 2 కలగలిపితేనే మందిరం కంప్లీట్ అవుతుంది. గుర్తుపెట్టుకో, ఆత్మీయ జీవితంలో దేవుని మందిరంలో దోలములు వంటి బలమైన విశ్వాసులు ఉండాలా, అలాగే ఎగ్జిస్ట్ అవ్వగలిగే సరళపు మ్రాణులు వంటి విశ్వాసులు. ఈ 2 రకాలు ఉంటే మందిరం అప్పుడు సమానంగా ఉంటుంది, మందిరం నిలబడుతుంది, మందిరం అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఈ రోజుల్లో దారుణమైన పరిస్థితులు ఏంటంటే ఎవరు వాళ్ళ పని తగ్గట్టుగా వాళ్ళు కొంతమంది చేయరు, చేసే వాళ్ళని చూసి ఏడ్చేవాళ్ళు ఉంటారు. ఏ ఆడవచ్చా? మీ ఇంకో విషయం చెప్పనా? అసలు మందిరంలో ఏడ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళ ఆత్మీయులు కాదు. ముందు ఫస్ట్ అది వంకర దూలం అనమాట, లేదా వంకర వాసం అనమాట. వంకర వాసాలు పని చేయవు, వంకర దూలములు కూడా
పని చేయవు, కొంచెం స్ట్రైట్గా ఉండాలా. అంటే అర్థమంటే తెలుసా, కలుపుకుని పోవాలా, మనం తగ్గాల. అవసరమైతే ఏం చేయాలా? దోల నీకు సపోర్ట్ ఇస్తున్నప్పుడు వాసంగా ఉన్న నువ్వు తగ్గు. ఎందుకో తెలుసా, మందిర పరిచర్యకు ఆ దూలం పనిచేస్తుంది. దానికి నేను ఎలా ఉండాలా? అందుకే ఇప్పుడు ఎస్తేరు ఏం చేసింది తెలుసా, మిగతా వాళ్ళందరి వల్ల కాదు, అక్కడ ఎవరి వల్ల అవుద్ది? అక్కడ ఇప్పుడు బయట మొర్దికే ఉన్నాడు, మొర్దికే వల్ల ఏమన్నా అవుతుందా? జస్ట్ ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇక్కడ భారాన్ని ఎవరి మీద మోపాడు దేవుడు? ఎస్తేరు. మీరేం టెన్షన్ పడకండి, మొర్దికైతే చెప్పండి, ఉపవాసం 3 దినాలు ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తా, మన జాతి సంరక్షణ కొరకు నా ప్రాణాన్నైనా ఇస్తా. దూలములుగా నిలబడే వాళ్ళు దేవుని మందిరం కొరకు తమ ప్రాణాలు అర్పించడానికైనా తెగించాలా. దేవుని పరిచర్య కొరకు తమ ప్రాణాన్ని, తమ ధనాన్ని, తమ బలాన్ని ఏదైనా సరే వదిలిపెట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి, దూలం వేసేటప్పుడు ఎప్పుడు కూడా పైన చక్రం కట్ చేస్తారు, రౌండ్ తీసుకొచ్చి ఏం చేస్తారు, పైకి బలంగా ఎక్కిస్తారు. అవునా కదా? లేదా 2 బద్దల కిందనే కట్ చేస్తారు, కానీ యాజ్ ఇట్ ఈస్గా పెట్టేస్తారండి. అవునా కాదా? అంటే అర్థం ఏంటి? వాళ్ళన్నింటిలో కూడా పర్ఫెక్ట్గా ఉన్నారని అర్థం. ఇప్పుడు ఆ భారాన్ని అంత ఇస్తరు వేసింది, మోకాళ్ళు వేసింది, ఒకటే అంది, నా ప్రాణం పోయిన బరలా. ఏం పోయిన బరలా? నా ప్రాణం పోయిన బరలా. నా ప్రజలు మాత్రం నాశనం. దేవుని మందిరానికి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసి గుర్తించుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా? దూలములుగా నిలబడే వాళ్ళు చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఈ పరిచర్య కొరకు, ఈ మందిరం కొరకు, ఆత్మల సంపాదన కొరకు నా సమస్తాన్ని, నా ధనాన్ని, నా బలాన్ని, నా యవ్వనాన్ని, సమస్తాన్ని ఎవరి కొరకు ఉపయోగిస్తా? నా ప్రాణం పోయినా పర్లేదు, కానీ దీని అభివృద్ధి కొరకు నేను చచ్చిపోవాలా. చచ్చిపోయినా పర్లా. ఈ మందిర పరిచర్య కొరకు, ఆత్మల సంరక్షణ కొరకు నేను ఒక సాధనంగా, నేను ఒక ప్రమిదిలాగా అయిపోయినా పర్వాలా, ఒక క్యాండిల్ లాగా కరిగిపోయినా పర్వాలా అనుకునే తత్వం ముందు నిలబడే వాళ్ళ దేవుడు దూలాలుగా అంటే ఎందుకు ఉపయోగించుకుంటాడంటే, ఏదైనా వదులుకునే గట్స్ ఉన్న వాళ్ళని ఉపయోగించుకుంటాడండి. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు, శ్యామను ఎందుకు దేవుని పాత్రగా ఉపయోగించుకున్నాడు అని అంటే, దేవుని కొరకు ధనాన్ని కానీ, సమయాన్ని కానీ, కుటుంబాన్ని కానీ, ఏదైనా ప్రాపర్టీస్ కానీ వదులుకోవడానికి అన్ని విషయాల్లో సిద్ధపడ్డాడు. కాబట్టే ఈ రోజున ఒక దూలముగా ఆత్మల సంరక్షణ కొరకు దేవుని పరిచర్య, దేవుని అంటే ఆత్మ సంబంధమైన ఇంటి భారం అంతటిని కూడా ఎవరిపై వేశాడు? దేవుడు నాపై వేశాడు. అంటే ఆ గట్స్ మనలో ఉండాలి. ఇప్పుడు ఎస్తేరు నా ప్రాణం పోయినా పర్వాలేదు అంత, కాబట్టి ఆ భారం ఎవరి మీద వేశాడు? దేవుడు. ఇప్పుడు ఆ మనసు తనకు లేదనుకోండి, దేవుడు వేస్తాడా? దేవుని మందిరానికి వచ్చి నీకు ఆ మనసు ఉండాలా. దేవుని కొరకు ఏదైనా వదులుకోవాలండి. నేను తగ్గిపోయినా పర్లేదండి, నన్ను అవమానించినా పర్లేదు, నన్ను నిందించినా పర్లేదండి, ఎవరేమనుకున్నా పర్లేదండి, నేను దేవుని కొరకే నిలబడతా. ఎవరి కొరకు నిలబడతా? ఆ గట్స్ ఎప్పుడైతే మనకు ఉంటాయో నీకు ఆ పని అప్పగిస్తాడండి దేవుడు. ఎందుకో తెలుసా? ఒక పని వీళ్ళ చేయగలరా లేదా అని చూసే కదండి అప్పగిస్తాడు దేవుడు. అంతే కదా? అంటే నీ మనసు ఆయన చూస్తాడు కదా. నీకెందుకు కొంతమందికి విలువైన పనులు దేవుడు అప్పగిస్తాడు, కొంతమందికి విలువ అంటే సామాన్యమైన పనులు ఎందుకు అప్పగిస్తాడంటే, వాళ్ళ తెగింపు ఉంది, వాళ్ళ ధైర్యం ఉంది, వదులుకునే సామర్థ్యం ఉంది. అలా ఉన్న వాళ్ళకి ఏ పనైనా దేవుడు అంతే. నీ మనస్సు వస్తాడండి, నీకు ఆ కట్స్ ఉన్నాయా, ఆ వాల్యూస్ ఉన్నాయా, దేవుని కొరకు బ్రతకాలన్న తపన ఉందా, అలాగుంటే నిన్ను కూడా దూలంగా ఉపయోగిస్తాడు దేవుడు. ఉపయోగిస్తాడుగా. కానీ మనలో అదేం లేకుండా నేను కూడా వెళ్ళిపోతానంటే, నీకు బలం సరిపోదు, నువ్వు ఆగు అంటాడు దేవుడు. అంటాడంట. ఇప్పుడు వాసం వెళ్ళి దూలం తప్పుకో, నేను ఉంటాను అక్కడ అంటే ఎలా ఉంటుంది? అంటాడు, నోరు మూసుకో. నువ్వు అక్కడ ఉంటే ఏం చేద్దామని మిగతాదని పడగొట్టేద్దామని చూస్తున్నావా? నువ్వు వెళ్తే ఇరిగిపోయి ఏమైపోద్ది, మొత్తం పైకప్పు అంతా పడిపోద్ది. కాబట్టి బియ్యం ఎవడన్నా పైన వేస్తాడు, కింద వేస్తాడా? స్లాబ్ పైన బియ్యం వేస్తాడు ఎవడన్నా? వేస్తాడు ఎవడన్నా? అంటే అర్థమైంది తెలుసా? నీకు కూడా వాళ్ళే సపోర్టు, వాసములు కూడా వాళ్ళే సపోర్టు. వాళ్ళు మోస్తున్నారు నీ భారాన్ని, పరిచర్య భారాన్ని మోస్తున్నారు. నువ్వు పైన పెత్తనం చేయమని కాదు, పైన ఉంది కదండి వాసం, పెత్తనం చేయడానికి కాదు, నిన్ను పైన కట్టిపాడేస్తారు ఆల్రెడీ, పిచ్చి యాక్షన్ లేకుండా. అర్థమవుతుందా? సో ఆత్మీయ జీవితంలో నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన మందిర దూలం ఎలా ఉండాలి? గట్టిగా చెప్పాలా? ఇప్పుడు చెప్పండి, దేవదారు మ్రానులాగా అలాంటి లక్షణాలు నీకు ఉంటే దేవుడు గొప్ప పనికి వాడుకుంటాడు, లేదా సామాన్యమైన పనికి వాడుకుంటాడు.
అంటే ఈ లక్షణాలు ఉన్నాయి లేదా చెక్ చేసుకోండి. మీలో ఈ లక్షణాలు, ఈ 3 లక్షణాలు ఉంటే మిమ్మల్ని కూడా దూలం కింద ఉపయోగించుకుంటాడు. ఫస్ట్ ఏంటి? మిగతా వాళ్ళకి రోల్ మోడల్గా ఉన్నావా, అంత ఎత్తైన ఆత్మీయతలో ఉన్నావా? ఫస్ట్ క్వాలిటీ అంటే ఏంటి? ఆత్మీయతలో మిగతా వాళ్ళు నిన్ను చూసుకుని నేర్చుకునేలా ఉన్నారా, చెచ్చి అనుకునేలా ఉన్నారా? ఫస్ట్ పాయింట్. రెండోది, తిన్నగా ఉన్నావా? అక్కడక్కడైనా వంకర బుద్ధులు ఏమైనా ఉన్నాయా? ఇంకా కొంతమంది వంకర బుద్ధులు ఉంటాయి. తెలుసా వంకర బుద్ధులు అంటే? అమ్మా మాకే అమాయకులం అన్నా, లోకజ్ఞానం మీద నోట్లో వేలు పెడితే ఏం చేయాలని అడుగుతామన్నా, అంత అమాయకులం అన్నా అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. ఆలోచించండి, వంకర బుద్ధి అంటే ఏంటి చెప్పాలా? ఇంకా నేనే చెప్తానులేండి, మీకు సిగ్గు ఎక్కువ, నాకు అర్థమైంది. మీరు కంపేర్ చేసుకోండి ఈ లక్షణాలు మీలో ఉన్నాయో లేదు. ఒకటి, ఎవరినైనా చూసి ఏడవడం, ఫస్ట్ క్వాలిటీ. ఎవరినైనా చూసి ఏడవడం. రెండోది, ఎవరైనా నీకన్నా ముందెళ్ళిపోతుంటే పరిచర్యలో వాళ్ళని చూసి నీ కళ్ళు కుట్టేయడం, ఇది రెండో క్వాలిటీ. మూడోది, సేవకుడి మీదే సెటైర్లు వేసే బ్యాచ్. బోడివాడా ఎక్కువ పొమ్ము అన్నారంట కొంతమంది. ఎవరినే? పాస్టర్ గారిని. కొంతమంది పాస్టర్ గారి మీద సెటైర్లు వేస్తారండి. అంటే ఆయన బాడీ లాంగ్వేజ్ మీద, ఆయన హెయిర్ మీద, ఆయన పర్సనాలిటీ మీద కామెంట్ చేసేవాళ్ళు ఉంటారు. బోడివాడా ఎక్కువ పొమ్ము అని అంటున్నారంట. ఎలీషా గారు వస్తుంటే రెండింతల ఆత్మ కలిగిన దైవజనుడు కదండి ఆయన, అవునా కాదా? అలాంటి దైవజనుడు వెళ్తూ ఉంటే బోడివాడా బోడివాడా అంటున్నారంట. కోపం ఆయనకి రాలా, మండింది దేవునికి. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచర్య కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.